భారత అత్యున్నత న్యాయస్థానం మత మార్పిడులపై అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తులు ఇతర మతాల్లోకి మారినప్పుడు వారి రిజర్వేషన్ హోదాపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు మినహాయించి ఇతర మతాల్లోకి మారిన పక్షంలో సదరు వ్యక్తికి లభించే ఎస్సీ హోదా తక్షణమే రద్దవుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ఎస్సీ హోదా అనేది నిర్దిష్ట మత సామాజిక నేపథ్యాలకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. క్రైస్తవ మతంలోకి మారిన ఒక పాస్టర్ తాను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద రక్షణ కల్పించాలని కోరగా ఏపీ హైకోర్టు గతంలో దాన్ని నిరాకరించింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వ్యక్తి సాంకేతికంగా ఎస్సీ హోదాను కోల్పోతారని, కావున ఆ చట్టం కింద రక్షణ పొందలేరని హైకోర్టు పేర్కొంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయం సరైనదేనని సమర్థించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మత మార్పిడి తర్వాత కూడా రిజర్వేషన్ ఫలాలు, చట్టపరమైన రక్షణలు కొనసాగుతాయని భావించే వారికి ఇది ఒక హెచ్చరికగా నిలుస్తోంది. కేవలం హిందూ, సిక్కు, బౌద్ధ మతాల్లో ఉన్న వారికి మాత్రమే ఎస్సీ హోదా వర్తిస్తుందని ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేయగా ఇప్పుడు న్యాయస్థానం కూడా అదే వైఖరిని ధృవీకరించింది. దీనివల్ల భవిష్యత్తులో మత మార్పిడులు, కుల ధృవీకరణ పత్రాల వినియోగంపై కఠినమైన నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.